6 ఫీట్ హైట్ ఉంటారు. మనిషి మంచోడే, మాటే కాస్త కటువు. హెల్పింగ్ నేచర్లో ముందుంటారు. ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉండటం ఆయన కలవాటు. పవర్లో ఉన్నా, అపోజిషన్ లీడర్గా ఉన్నా మనసులో ఏముందో అదే మాట్లాడేయడం ఆయన స్టైల్. ఏదనుకుంటే అది చేయడం కూడా ఆయన సీమ నేత నైజం. తన తీరు కాంట్రవర్సీ అవుతుందా, ప్లస్ పాయింట్ అవుతుందా అన్న లెక్కలు, ఈక్వేషన్లు, కాలిక్యులేషన్లు అస్సలే ఉండవు. ఆ టైంకు ఏది చెయ్యాలనుకుంటే అది చేసేయడం, ఏదైనా ఓపెన్గా మాట్లాడడమే ఆయనకిష్టం. భోలా మనిషిగా పేరున్న ఆ నేత అవసరమైతే ధమ్కీ ఇస్తారు. తప్పు తనదైనా, ప్రత్యర్థిదైనా నిరసన పేరుతో రచ్చ చేస్తారు. ఇంతకు ఎవరా నేత? ఆయన తీరు ఎందుకలా? తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆల్ రౌండ్ షో. తోచినట్లు చేసుకుంటూ పోతూ వార్తల్లో నిలుస్తున్న జేసీ లేటెస్ట్ గా పిఎస్ ముందు స్నానం చేసి నిరసన. ఆ మధ్య తన ప్రవర్తనపై తానే దీక్ష చేసి హడావిడి. కేతిరెడ్డి పెద్దారెడ్డి టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. ఆయన తనయుడు తాడిపత్రి ఎమ్మెల్యే. కొడుకు కంటే తండ్రే ఎక్కువ పాపులర్. ఎందుకంటే సారు ఏం చేసినా సంథింగ్ స్పెషలే. ఓ మున్సిపల్ ఆఫీసర్ను తిట్టినా, కేతిరెడ్డి పెద్దారెడ్డితో గొడవకు దిగి మీసం మెలేసినా, పేదలకు సాయం చేయడంలో అయినా, తన బిజినెస్ల వ్యవహారంలోనైనా ప్రభాకర్ రెడ్డి తీరే వేరు. మనసులో ఏముంటుందో అదే బయటకి మాట్లాడేయడం జేసీ ప్రభాకర్ రెడ్డి నైజం. టాపిక్ ఏదైనా సరే, తప్పు తనదైనా, తన రాజకీయ ప్రత్యర్థులదైనా స్ట్రెయిట్ టాక్, ఫీల్డ్లోకి దిగి రచ్చ చేయడమే ఆయన స్టైల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసన చేశారు అంటేనో, పోలీసుల పనితీరుపై విమర్శలు చేశారు అంటేనో ఓ అర్థం ఉంటుంది. కానీ పవర్లో ఉండి కూడా సార్ నిత్యం అధికారులను, పోలీసులను తప్పుపడుతూ ఉంటారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి అధికార, ప్రతిపక్షం అన్న తేడా ఉండదు. తాను ఏదనుకుంటే అదే చేసి తీరుతారు. తన తీరుతో విమర్శలు వస్తాయా, లేక అబాసు పాలవుతామా అన్న లెక్కే లేదు. ఎవరు ఏమనుకుంటారోనన్న థాట్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. తన మైండ్లోకి వచ్చిన దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడమే జేసీ ప్రభాకర్ రెడ్డిని వార్ స్టైల్ పొలిటికల్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు పెట్టాలంటూ పెద్ద రచ్చే చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తాను అంటూ తన అనుచరులతో కలిసి వెళ్తూ ఉండగా ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రొటెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర స్నానం చేసి నిరసన తెలిపారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వైసీపీ అధిష్టానమిచ్చిన పిలుపుతో వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన కార్యక్రమం నిర్వహించారు. అటు టీడీపీ కూడా బైక్ ర్యాలీ చేసింది. 2 వర్గాలు పోటాపోటీ కార్యక్రమాలు చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి తరలించారు. అయితే పెద్దారెడ్డిపై కేసు పెట్టాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుటే మంచం వేసుకుని పడుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తర్వాత స్నానం చేసి నిరసన తెలపడం మరింత చర్చనీయాంశమైంది. ఆ మధ్య తన ప్రవర్తనపై తాను నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే దీక్ష చేపట్టాను అని చెప్పి ఇంకా షాక్ ఇచ్చారు. తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు తెలియచేయాలని దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల అభిప్రాయం ప్రకారం తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూనే ట్విస్ట్ ఇచ్చారు.
ఇక అంతకుముందు 31st రాత్రి జేసీ పార్కులో ఏర్పాటు చేసిన వేడుకలపై బీజేపీ మహిళా నేతలు మాధవీలత, సాధినేని యామిని చేసిన విమర్శలపై నోరు జారి తర్వాత సారీ చెప్పారు జేసీ. ఆ మధ్య సంచలన స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో ఎవ్వరూ లిక్కర్ షాపులు దక్కించుకున్నా నియోజకవర్గ అభివృద్ధికి 15% కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. కమిషన్ ఇచ్చిన వారినే షాపులు నిర్వహించుకొనిస్తాము అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఇక వైసీపీ వాళ్ల లెక్కలు సరిచేద్దామంటే చంద్రబాబు తమ చేతులు కట్టేశారని కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచారు. తాము వస్తే టీడీపీ వాళ్లను ఊరు విడిపిస్తామని వైసీపీ నేతలు అంటున్నా అధికారంలో ఉండి కూడా టీడీపీ నేతలు కనీసం స్పందించే పరిస్థితి లేదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేసి తన రూటే సపరేటు అని చెప్పకనే చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డితో ఆయన వైరం ఆరని దీపంలా కొనసాగుతూనే ఉంది. పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతానంటే చాలు తన దశావతారం చూపిస్తున్నారు జేసీ. ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి రావద్దని వైసీపీని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని చెప్తున్నారు పెద్దారెడ్డి. వైసీపీతో ఎలాంటి శత్రుత్వం లేదు, పెద్దారెడ్డే తన టార్గెట్ అంటూ ఓపెన్ స్టేట్మెంట్లిచ్చి హీట్ క్రియేట్ చేస్తున్నారు. పెద్దారెడ్డి మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని ఆయన ఇంటిని కూల్చేస్తామంటూ ధమ్కీలు ఇస్తున్నారు. దమ్ముంటే చేతనైతే తన ఇంటిని పడగొట్టి చూడాలంటూ పెద్దారెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలా ఆ ఇద్దరి పంతం ఆగట్లేదు. జేసీ ప్రభాకర్ తీరు మారట్లేదన్న చర్చ జరుగుతోంది. ఏదైనా తాడిపత్రి ఫైల్స్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి తకదిమితో సీమ టపాకాయ చిత్రాన్ని మించిపోతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.